తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పకూలవచ్చని డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఓటమి తాత్కాలికమేనని క్యాడర్ కు స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పకూలవచ్చని డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఓటమి తాత్కాలికమేనని క్యాడర్ కు స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మొత్తం మీద అంటే మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కార్యదర్శుల సమావేశంలో పార్టీలో చాలా కీలకంగా ఆయన నిన్న ఇవాళంతా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే విజయ్ ప్రభుత్వం త్వరలో పడిపోబోతుంది, కాబట్టి వచ్చే ఎన్నికలకి మీరు సన్నద్ధంగా ఉండాలంటూ కూడా పార్టీ క్యాడర్ ని, పార్టీ నాయకత్వాన్ని ఆయన నిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే విజయ్ ప్రభుత్వం ఎన్నో ఒడిదొడుగులు, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల ఇబ్బందుల మధ్యన ప్రభుత్వం ప్రస్తుతానికి ఏర్పాటైనప్పటికీ కూడా ఇదంతా కూడా కొనసాగదు. ఈ 5 ఏళ్ల పాటు ఏ సందర్భంలోనైనా సరే అంటే ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది అన్నట్టు కూడా ఆయన రకరకాల కామెంట్స్ చేశారు. ఇప్పుడు అంటే కార్యకర్తల్ని అంటే మనోధైర్యంగా ఉండడానికి ఆ రకంగా వ్యాఖ్యలు చేశారా, నిజంగానే ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, ఇట్లా రకరకాల చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ కూడా విజయ్కి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటులో చాలా కీలకంగా ముందుకెళ్తున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని బలపరుచుకుంటూనే ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికిప్పటికే స్టార్ట్ చేస్తున్నారు. ఈ లోపల మాజీ ముఖ్యమంత్రి ఏదైతే డిఎంకే అధినేత స్టాలిన్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. మొత్తం మీద అసలు ఏం జరుగుతుంది తమిళనాడు రాజకీయాల్లో, అసలుకి నిన్న మొన్న ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. దాదాపుగా 118 స్థానాలు అంటే రాష్ట్రంలో కైవసం చేసుకున్న తర్వాత ప్రభుత్వం కొన్ని అంటే మిగిలినటువంటి పార్టీలతో సమన్వయం చేసుకుని వాళ్ళ సపోర్ట్ తో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కసారిగా స్టాలిన్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేటువంటిది విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోనూ, మరోవైపు వాళ్ళకు సంబంధించిన పార్టీలోనూ కూడా అంతర్గతంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. సో మొత్తం మీద మాత్రం స్టాలిన్ ఒకసారి ఈ రకమైన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏ విధంగా చూడాలి దానిపైన మాత్రం ఇవాళ రేపు టాప్ లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.